R9TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. వీణాపాణి నగర్ నల్లపోచమ్మ ఆలయంలో దొంగతనం. యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్. గన్ కల్చర్ వద్దు, డెవలప్మెంట్ కల్చర్ ముద్దు అన్న ఎమ్మెల్యే జ్యోతుల. కొరటపాక గ్రామంలో బహునిధి షూటింగ్ సందడి. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. కౌన్సిలర్లకు తెలియకుండా గృహ ప్రవేశాలు చేస్తున్న చైర్మన్. వివాహ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఆర్వీఎం హాస్పిటల్ సిబ్బంది వినూత్న ర్యాలీ. మార్కెట్ మండల కేంద్రంలో నాభిశీల ప్రతిష్ఠా మహోత్సవం. తెలంగాణ భవన్లో చర్చలకు పిలిచి కాంగ్రెస్ మంత్రులు చర్చలకు రాకుండా మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. బీసీ సంక్షేమంలో అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులే చర్చలకు ఆహ్వానించారని, అయితే తెలంగాణ భవన్కు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను చర్చకు అవకాశం ఇవ్వకుండా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. బీసీ సంక్షేమంలో ఎంత మేర అవినీతి జరిగిందనే అంశంపై కాంగ్రెస్ మంత్రులకే స్పష్టత లేదని ఆరోపించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలో రైతులు మరణించినా రైతు బీమా సకాలంలో అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది, తెలంగాణ పేరు చెప్తే ఎవరు నమ్మతలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఒక స్పష్టత ఇచ్చింది. 4,25,000 కోట్లు మేము అప్పు తీసుకొచ్చినాము, దాని కింద మేము కాళేశ్వరం లాంటి రిజర్వాయర్ను కంప్లీట్ చేసినాము. అదేవిధంగా సీతారామల ఎత్తిపోతల, ఎస్ఎల్బిసి, పెండింగ్ ప్రాజెక్టులు, కెనాల్స్, టర్నల్స్, పంపు సెట్లు, ఇరిగేషన్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసినాము. ల్యాండ్ ఎక్విజిషన్, ఇట్లా చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసినాం. అదే కాకుండా మిషన్ కాకతీయ కూడా చేసినాం, ఇలా మిషన్ భగీరథ కూడా చేసినాం. ఇవన్నీ కార్యక్రమాలు 4,25,000 కోట్లు అప్పు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అది రిఫార్మ్స్గా మార్చితే ఈరోజు 20 లక్షల కోట్లు వస్తుంది. 4,25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తే 10 సంవత్సరాల కాలంలో అది 20 లక్షల కోట్ల ఆస్తిగా రిఫార్మ్స్ క్రియేట్ అయ్యింది. ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే, ఒక రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయలేదు, ఒక బ్యారేజ్ కట్టలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టలేదు, ఒక చెరువులు ముట్టుకోలేదు, ఎక్కడ తెగిపోయిన కుంటలు అక్కడే ఉన్నాయి. ఇవన్నింటి మీద కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్తే దానికి రాజకీయ యుద్ధం చేస్తుంది. రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేక దానికి ఉల్టా సీనా మాట్లాడుతున్నారు. 2,000 కోట్లు టెండర్లు పెట్టినామని చెప్పి 2,000 కోట్ల అవినీతి జరిగింది హాస్టల్స్లో అని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే, 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే ఒక మంత్రి ఏమో 700 కోట్లే టెండర్ పెట్టినామని ఒక మంత్రి చెప్పిండు, 1,100 కోట్లే టెండర్స్ పెట్టినామని ఒక మంత్రి చెప్పిండు. వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఎక్కడ కూడా స్పష్టత లేదు.
ఎన్ని వేల కోట్లు టెండర్లు పెట్టిండ్రు, ఎంత అవినీతి జరిగింది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దాని మీద కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పంటకి రైతు బంధు వేసినాం. రైతు బంధు కూడా దాదాపుగా 8,000 కోట్లు ప్రతి పంటకు వేసుకుంటూ వానాకాలం వేసినాం, యాసంగి వేసినాం. అదే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు 2 పంటలకి ఇస్తున్నారు, మేము 3 పంటలకు ఇస్తాము. కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాము. కేసీఆర్ గారు బోనస్ ఇస్తలేరు, మేము బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 6 పంటలు అయిపోయినాయి, 6 పంట కాలాలు అయిపోయినాయి. 6 పంటల కాలంలో దాదాపు 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతైనా చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం నెలకు ముందుకు 12వ రోజు కాకముందుకు వాళ్ళ భార్య ఉంటే భార్య అకౌంట్లో, భర్త ఉంటే భర్త అకౌంట్లో డబ్బులు పడినటువంటి సందర్భాలు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 8,000 మందికి 5 మాసాలుగా రైతు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల చనిపోయినటువంటి రైతుకు రైతు బీమా కూడా రావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయిందని ప్రజలు అంటున్నారు, ప్రభుత్వం ప్రతిపక్షాలు అంటున్నాయి, రైతులు అంటున్నారు, యువకులు అంటున్నారు. అన్ని విధాల అటు ఉద్యోగాలు ఇచ్చుట్లో ఫెయిల్ అయిపోయినారు, రైతులు కాపాడడంలో ఫెయిల్ అయిపోయినారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ముందు చెప్పినటువంటి మాటలు చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. ఎక్కడ పట్టణంలో 55 మంది చనిపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. మరి అది కూడా ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడేది ఎక్కడ కూడా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే, వాస్తవాలు చెప్తూ ఉంటే ప్రభుత్వానికి దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షం మీద పడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అధికారం కాపాడుకోవడానికి ప్రతిపక్షాల మీద పడి ప్రతిపక్షాల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి పోలీసులను పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్న వాస్తవాలు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడేది వాస్తవాలు, ప్రవీణ్ కుమార్ మాట్లాడేది వాస్తవాలు. సుమన్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఎందుకోసం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మీద మన గెలు శ్రీనివాస్ మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా కూడా కొట్లాటలు, ఎక్కడ చూసినా ధర్నాలు, ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి, 420 హామీలు ఎక్కడ పోయాయి, వీటి మీద మాట్లాడకుండా అధికారం కోసం రాబందుల్లాగా రాష్ట్రం అధికారాన్ని దాపెట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాబందుల మాదిరిగా రాష్ట్రంలో 1 కోటి ఎకరాలను ప్రొబిటరీ లిస్ట్లో పెట్టుకుంటారు. ప్రొబిటరీ లిస్ట్ అంటే 22లో లేకుండా చేసి ప్రొబిటరీలో పెట్టేస్తారు, 22Aలో పెట్టేస్తారు. కాబట్టి దానివల్ల ఏమైందంటే వాస్తవంగా కూడా రైతులు ఎవరైతే పట్టా భూమి ఉండి, ఎవరైతే పట్టా కాలంలో ఉండి, వాళ్ళకి ఆస్తులో ఉండి, కబ్జాలో ఉండి ఎంజాయ్మెంట్ చేసే భూముల్ని కూడా ప్రొబిటరీ లిస్ట్లో పెట్టారు. ప్రొబిటరీలోకి బయటకు వెళ్ళాలంటే లంచాలు ఇవ్వాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారితో మాట్లాడుకోవాలి, ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పిన తర్వాతనే, ఇవన్నీ చెప్పి ఎక్కడికెక్కడ ముడుపులు ముట్టిన తర్వాతనే ప్రొబిటరీలోకి వెళ్ళి ఆ లిస్ట్ బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, భూ కబ్జాలు, అదేవిధంగా బెదిరింపులు, అదేవిధంగా దీన్ని మన హైడ్రా పెట్టి కూడా ఇలా హైదరాబాద్లో బిల్డర్లు నెత్తి నూనె ముట్టుకుంటారు. కనీసం పర్మిషన్ కావాలంటే కూడా దాదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉందంటే ఒక స్క్వేర్ ఫీట్కి 150 రూపాయల లెక్క వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా అవినీతి కనిపిస్తూ ఉంది. ఏ ఆఫీస్కి పోయినా కూడా డబ్బులు లేకుండా ఫైల్ ఎదుగుతలేవు. ఇవన్నింటి కూడా కారణం ఏంటంటే డబ్బులు ఇస్తే కానీ ఆయనకు ఒక ఎంఆర్ఓ పోస్ట్ కావాలన్నా, ఒక ఎస్ఐ పోస్ట్ కావాలన్నా, ఒక సిఐ పోస్ట్ కావాలన్నా, ఒక డిఎస్పీ పోస్ట్ కావాలన్నా, ఒక ఆర్డీఓ పోస్ట్ కావాలన్నా, కలెక్టర్గా ఉండాలంటే కూడా డబ్బులు చెల్లిస్తే కానీ పదవులు వచ్చే పరిస్థితి లేదు. అందుకే 6 నెలలకు ఒకసారి ఐఏఎస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు.
ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ అయితే ఉన్నారు. అయ్యా ఈ విధంగా చాలామందిని ఇటు బ్యూరోక్రాట్స్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ బదిలీ చేస్తూ మరి ప్రభుత్వం నిలకడగా లేకపోవడం వల్ల ప్రజలకి ఏది చేయలేని పరిస్థితిలో ఉంది. వాస్తవాన్ని కూడా 2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది కుంటుపడింది, అప్పులు పెరిగిపోయినాయి. 4 లక్షల కోట్ల అప్పుకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. 4,25,000 కోట్ల అప్పు తెచ్చినటువంటి పరిస్థితికి దానికి హరీష్ రావు గారు సిద్ధంగా ఉండదు చెప్పడానికి. 4,25,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టిందో, దాన్ని ఏ విధంగా రిఫార్మ్స్ క్రియేట్ చేసిందో చెప్పడానికి హరీష్ రావు గారు స్పష్టంగా సిద్ధంగా ఉంటే దాన్ని ప్రజలలోకి పోతే ఎక్కడ సేమ్ అయిపోతామో, ఎక్కడ ఇజ్జత్ పోతుందో, ఎక్కడికి ప్రజలకు వాస్తవాలు తెలుస్తుందని చెప్పి ఇలా పోలీసులను పెట్టి తెలంగాణ భవన్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు. మళ్ళీ ప్రజలు మీద పడతారన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ వదిలిపెట్టినట్టు ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రజలు కానీ, రైతాంగం కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే యువకులు కానీ అనుకోకుండా క్షణికావేశంలో పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టిన తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. మన ఇస్లాంపురంలో ఒక అతను భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య చేసుకుందని చెప్పి భర్త చేసుకున్న 3 పిల్లలు అనాథాలుగా మారారు. అట్లా ఒక్కొక్కరు దాదాపు గజ్వేల్ నియోజకవర్గంలోనే 100ల కొద్ది రైతులు ఈ విధంగా చనిపోతూ ఉన్నారు. మరి యాంగింగ్ చేసుకోవడం, ఉరి వేసుకోవడం, డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ కావడం, ఇవన్నింటి మీద కూడా రేపు మార్నింగ్ 9:30కి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇందిరా పార్క్ నుండి హాస్పిటల్ వరకు పెట్టుకున్నాం. దానిలో ఆర్వీఎం హాస్పిటల్ వాళ్ళు, అదేవిధంగా డాక్టర్సు, యోగులు, రైతులు, మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది గజ్వేల్ తరఫున అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వీణపాని నగర్లో గల నల్లపోచమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీణపాని నగర్ లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు చేతులకు గ్లౌజులు వేసుకుని ఆలయానికి చేరుకున్నాడు. అనంతరం సీసీటీవీ కెమెరాపై టవల్ కప్పి పోలీసులకు ఆనవాళ్లు చిక్కకుండా ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగలించి పరారైనట్లు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ దొంగతనం మొత్తం సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు కొనసాగగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లోజ్ టీం సహకారంతో ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దొంగను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్స్ షాపులో యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో డీలర్ సందీప్ రెడ్డి ఈపాస్ ద్వారా 6,429 యూరియా బస్తాలు తీసుకుని కన్ఫర్మేషన్ చేయకుండా రైతుల ఆధార్ వివరాలతో తప్పుడు విక్రయాలు నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో డీలర్ పై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్టు చేయగా వ్యవసాయ శాఖ అతని లైసెన్సును రద్దు చేసింది. అలాగే సిద్దిపేట అర్బన్ లోని శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ నుండి సరఫరా అయిన యూరియా కూడా దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆ 2 హోల్సేల్ డీలర్ల లైసెన్సులను కూడా వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేశారు. యూరియా అక్రమ రవాణా డైవర్షన్ ను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించిన చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతుందని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించే యూరియాను అక్రమంగా మళ్లించడం తీవ్రమైన నేరమని, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్
ప్రకారం జిల్లాలో యూరియా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ కె హైమావతి హెచ్చరించారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. మావిఘాన్ పేరుతో గన్ కల్చర్ ను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదన్నారు. అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటించిన తర్వాత దానిని మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. 3 రాజధానుల విధానాన్ని ప్రజలు తిరస్కరించారని, అందుకే గత ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర పరాజయం ఎదురైందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజలు గన్ కల్చర్ కాదు, అభివృద్ధి కోరుకుంటున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదని జ్యోతుల నెహ్రూ అన్నారు. సాయికృష్ణ మృతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారని, సంబంధిత సీఐతో పాటు నిందితులైన పోలీసులను సస్పెండ్ చేసి జైలుకు పంపారని తెలియజేశారు. జగన్ పాలనలో మాస్కులు కోరిన డాక్టర్ సుధాకర్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా వారికి ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు. ఇదేనా జగన్ చెప్పే న్యాయం అంటూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు. చాలా ఆశ్చర్యం వేసింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకో నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర రాజధాని గురించి మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం మీద విలువ కానీ అవగాహన కానీ భారత రాజ్యాంగం మీద అవగాహన కానీ లేని వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన స్టేట్మెంట్ చూస్తారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర లోక్సభలోని రాజ్యసభలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాత నేను వస్తాను, నేను రేపు ఎన్నికల్లో మావిగన్ అనేటటువంటి స్లోగన్తో ఎన్నికలకు వెళ్తాను, మీది అమరావతి స్లోగన్. అతను ఇప్పుడు మా స్లోగన్ నిర్దేశించగలరు. నా ఏజెండాను ఆయన ఇది చేయడానికి అతను రాష్ట్ర రాజధాని అని చెప్పి అత్యున్నతమైనటువంటి విధానంలో లోక్సభలో ఆమోదం పొందింది, బిల్ అయింది, చట్టమైంది, రాజ్యసభలో అయింది, రాష్ట్రపతితో ఆమోదం పొందింది. పొందిన తర్వాత ఆ స్లోగన్ తోటి అతను వెళ్ళాల్సిన వెళ్తాను అన్నాడంటే అతను వెళ్తే వెళ్ళొచ్చు, రకంగా మార్చగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కర్మగాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కర్మగాలి అతను మళ్ళీ ఎన్నికల్లో కానీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకున్నా. ఇక్కడ తీర్మానం చేయడానికి సరిపోతాడు తప్పించి కేంద్రాన్ని నిర్దేశించడానికి ఇతరుడు. ఒక్కసారి ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత
అసలు దాన్ని మళ్ళీ తిరిగి ఆ బిల్లును మళ్ళీ రద్దు చేయాలన్నా, తిరిగి ఆమోదం మళ్ళీ వేరే రకంగా పొందాలనుకున్నా అసలు ఎంత మెజారిటీ ఉండాలి? సరే, ఎన్నిటికీ పక్కన పెడతాం. అటువంటి అంశం మీద పోయిన ఎన్నికలు జరిగాయి. అది ఒక ప్రధానమైనటువంటి అంశం. మన ఎన్నికలు జరిగినటువంటి విధానంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. పదకొండు సీట్లకు పరిమితం చేశారు. ఆ అంశం మీద ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాని గురించి మళ్ళీ నీకు రిఫరెండం, రేపు పొద్దున్న మళ్ళీ అదే అంశం మీద నేను వెళ్తాను అని చెప్తున్నాను. నువ్వు వెళ్తానన్నది కరెక్ట్. మావి గన్ అంటే మా విధానం గన్ కల్చర్. ఇక్కడ మీరు క్లియర్గా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, అతను కరెక్టే, ఆ విధానాన్ని పెట్టుకునే ఎన్నికలకు వెళ్తానంటున్నాడు. పాపం దాన్ని మనం ఏదో మళ్ళీ ఏదో అమరావతి అంటున్నట్లుగా ఇది అంటున్నాడు అనుకుంటున్నాం. అతని విధానం, అతను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. మా విధానం, మా అంటే మా, వి అంటే విధానం, గన్ డైరెక్ట్గానే చెప్పాడు అక్కడ గన్ వద్దులు. మా విధానం గన్ కల్చర్ అనేటటువంటి నినాదంతో నువ్వు ఎన్నికలకు వెళ్తావు. దాన్ని ఉపయోగిస్తావు కూడా. వేరే ఎక్కువ చెప్పక్కర్లేదు. మనం నీ పరిస్థితి చూస్తే అంటున్నాడంటావు. ఎస్ అంటే విశాఖపట్నంలో ఆయన తెచ్చినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సాధించినటువంటి గూగుల్ డేటా సెంటర్. గ్రామంలో బహునిధి షూటింగ్ సందడి మొదలైంది. భారతదేశ గొప్పతనాన్ని, పవిత్రతను ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని దర్శకుడు రాము పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బహునిధి సినిమా షూటింగ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి టి రాము దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు టి రాము మాట్లాడుతూ, భారతదేశంలో నిధులు, నిక్షేపాల అన్వేషణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం దేశ సంస్కృతి, పవిత్రత, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో గాలి సినిమాలో అమ్మవారి పాత్రలో గుర్తింపు పొందిన రోజారాణి కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రామ్ ప్రసాద్, అంజలి, జేఎన్ఆర్, నవీన్, శ్రీకాంత్, రామశర్మ, చంద్రన్న, భద్రాచారి, కెమెరామ్యాన్ ప్రకాష్ కర్నే, పివి సుబ్బారెడ్డి, చంద్రకళ తదితరులు షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ సందర్భంగా చిత్ర బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని
డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాల భర్తీలో విఫలమైందని ఆరోపిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో కౌన్సిలర్లకు తెలియకుండా గృహప్రవేశాలు చేస్తున్న చైర్మన్ శిరీష. మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ మున్సిపల్ పరిధి 7వ వార్డులో స్థానిక కౌన్సిలర్ కు కనీస సమాచారం ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ శిరీష నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇదే తరహాలో కౌన్సిలర్లకు తెలియకుండా పలు కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ చైర్మన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదని స్థానిక ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వార్డులో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై స్థానిక కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వడం ప్రోటోకాల్ అయినప్పటికీ చైర్మన్ శిరీష ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఓ కౌన్సిలర్ పేరు వెల్లడించకుండా ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, గృహప్రవేశాల నిర్వహణలో వార్డు కౌన్సిలర్ ను సంప్రదించకపోవడం వల్ల లబ్ధిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశంపై పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ప్రజా ప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరుతున్నారు. రాఘవాపురం ఎక్స్ రోడ్ లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. సూర్యాపేట జిల్లా మోథై మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డులోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో వరికుప్పల వీరాస్వామి మంగమ్మ కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి నూతన వధువరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఆనందంగా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మోథై మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పందిర్లపల్లి పుల్లారావు, రాఘవాపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్, మోతే మండల ప్రధాన కార్యదర్శి మాండవ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ పట్టణం ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు క్షణిక ఆవేశంలో పంటల కోసం వినియోగించే క్రిమి సంహారక మందులను దుర్వినియోగం చేస్తున్నారని ఆర్వీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇందిరా పార్కు చౌరస్తా వరకు ఆర్వీఎం హాస్పిటల్ సిబ్బంది, మెడికల్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంటలకు వినియోగించే క్రిమి సంహారక మందులను వ్యక్తిగతంగా దుర్వినియోగం చేయడం వల్ల ప్రాణ నష్టం, తీవ్ర ఆరోగ్య సమస్యలు సంభవిస్తున్నాయని ప్రజలకు వివరించారు. ముఖ్యంగా రైతులు క్షణిక ఆవేశానికి లోను కాకుండా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు సేవ్ ఫార్మర్, సేవ్ నేషన్, జీవితం అమూల్యం వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, ఆర్వీఎం హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రైతులు, ప్రజలు జీవితంపై అవగాహన పెంచుకొని ఇలాంటి విషాద సంఘటనలకు దూరంగా ఉండాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మార్కుక్ మండల కేంద్రంలో నాభిశీల ప్రతిష్టా మహోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రంలో నిర్వహించిన నాభిశీల ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై నాభిశీల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి రాక సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.